ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఈ ప్రత్యేకమైన దినంలో ముందుగా తల్లులందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. Happy Mother's Day to all moms. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ ప్రత్యేకమైన దినము కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ప్రతి తల్లులని మీరు ఆశీర్వదించండి, బలపరచండి దేవా. మా ఆధ్యాత్మిక జీవితమునకు అవసరమైనటువంటి విలువైన మాటల చేత మా అందరినీ దర్శించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఐజియా చాప్టర్ 66 verse 13 has one whom his mother comforteth, so will I comfort you. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను కాక. ఆమేన్. దేవుడు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన వాగ్దానంలో దేవుడే మనకి తల్లిగా ఉండి ఆదరిస్తాను అని ప్రామిస్ చేస్తున్నాడండి. ఎంత గొప్ప దేవుడు కదా. మరి ఈ లోకంలో మరి దేవాది దేవుడు తల్లి ప్రేమను చాలా గొప్పగా చూపించాడు. అందుకనే తల్లి కంటే తండ్రి కంటే మిన్నైన దేవుడుగా ఒకని తల్లి వాడిని ఆదరించినంతకంటే ఎక్కువగా మిమ్మల్ని నేను ఆదరిస్తాను అని చెప్తున్నాడండి. ఈరోజు తల్లి మరి చేసేటువంటి త్యాగము, అలాగే తల్లికి ఉన్నటువంటి ప్రేమ ఇంకెవరికి ఉండదు అని చెప్పాలి కదా. ఎందుకంటే తల్లి ప్రేమ చాలా ఉన్నతంగా ఉంటుంది. ఆ తర్వాత తండ్రి ప్రేమ చాలా విలువైనదిగా ఉంటుంది. ఎందుకంటే తల్లి ప్రేమ కనిపిస్తుంది, తండ్రి ప్రేమ కనిపించకుండానే ప్రేమిస్తుంది. అయితే యేసయ్య ప్రేమ అన్ని ప్రేమల కంటే మించిన గొప్ప ప్రేమ. ఆయన తల్లి కంటే తండ్రి కంటే ఈ లోకంలో ఉన్న అందరికంటే కూడా మనల్ని ఎక్కువగా ప్రేమించే దేవుడు. ఎందుకంటే ఈ లోకంలో తల్లి మరి నవమాసాలు మోసి మనకి జన్మనిస్తే దేవాది దేవుడు తన ప్రాణాన్నే మన కొరకు అర్పించి మనకు విలువైన జన్మనిచ్చి పరలోక రాజ్యానికి వారసులుగా చేశారంటే ఆయన మన పరలోకపు తండ్రి, అలాగే మన తల్లి. ఈరోజు ప్రతి తల్లి చేసినటువంటి త్యాగాన్ని బట్టే ఎంతోమంది బిడ్డలు గొప్పవాళ్ళు అవుతున్నారండి. ప్రతి తల్లి తన జీవితంలో అనేకమైన పరిస్థితుల గుండా వెళ్తూ తన బిడ్డలకి క్షేమం ఇవ్వాలని, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి తల్లి చాలా ప్రయాసపడుతుందండి. అందుకే ఇంట్లో ఉన్నటువంటి తల్లి ఆ కుటుంబానికి దీపంగా ఉంటుంది. నిజంగా క్యాండిల్ని చూస్తున్నప్పుడు మరి అది వెలిగిస్తూ కరిగిపోతూ ఉంటుంది. ఒక స్త్రీ జీవితం కూడా అలాగే ఉంటుంది. తను అందరికీ వెలిగిస్తూ ఉంటుంది, తను మాత్రం అన్ని విషయాల్లో కరిగిపోతూ అరిగిపోతూనే ఉంటుంది అనమాట. అన్ని విషయాల్లో సఫరింగ్ని ఫేస్ చేస్తూ కూడా తన కుటుంబానికి మేలు చేయాలని, తన బిడ్డలకి మేలు చేయాలని, తన భర్తకి మరి తోడుగా ఉండాలని ఒక స్త్రీ ఎప్పుడు ఆశపడుతుంది. అంతేకాకుండా ఆ యొక్క ప్రయాణంలో ప్రతి స్త్రీ కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారండి. ప్రతి స్త్రీల జీవితంలో మరి తల్లి అవ్వడానికి ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళు బిడ్డలకి జన్మనిస్తారు. అయితే అన్నిటినీ కూడా ఓర్చుకొని అమ్మ అని పిలిపించుకుంటారు ఒక తల్లి. అయితే ఈ తల్లి ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. దేవుడు ప్రతి స్థలంలో మరి కనిపించకుండా ఉంటాడు, అయితే తల్లి రూపంలో దేవుడు పెట్టాడు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. కాబట్టి దేవుడు ప్రతి స్థలంలో మనకు కనిపించడు, కానీ అమ్మని పెట్టాడు చూసుకోవడానికి మనల్ని. ఈరోజు ఒక ఆత్మీయ తల్లులుగా మన జీవితంలో మన పాత్ర ఏంటి? మనం ఏం చేస్తున్నాము? ఈరోజు ఆత్మీయంగా మన బిడ్డల్ని పెంచుతున్నామా? మన బిడ్డలకి భవిష్యత్తులో ఎలా ఉండాలి అని నిర్ణయింపజేసేది కూడా తల్లి అని చెప్పాలండి. మన యొక్క బిడ్డల జీవితాలని కట్టడానికి మనల్ని దేవుడు పెట్టినాడు వాళ్ళ జీవితాల్లో. కాబట్టి మనము ఏ రీతిగా చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచితే వాళ్ళు పెద్ద అయినప్పుడు దేవుళ్ళో నిలబడతారు అనేది మనం నేర్చుకోవాలి మొదటిగా. ఒకసారి మనం మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటినూ వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. మరి బైబిల్లో ఈ మాటలు ఎవరు చెప్పారంటే ప్రతి ఒక్కరు చెప్పగలుగుతారండి. ఎందుకంటే ఇది హన్నా యొక్క జీవితాన్ని మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథంలో మరి మొదటి అధ్యాయంలో తనకి బిడ్డలు లేనప్పుడు దేవుడి సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి బిడ్డనిస్తాడు. ఆ బిడ్డ పేరే సమూయేలు. అయితే సమూయేలు పాలు విడిచిన తర్వాత మరి దేవుడి సన్నిధి తీసుకొస్తుంది హన్నా ఆ బిడ్డని. అయితే చిన్నప్పటి నుంచే తను దేవుడితో ఒడంబడిక చేసుకుంటుంది తన కుమారుడు ఏ విధంగా ఉండాలని. మొదటిగా మనం ఇక్కడ చూస్తున్నాం కదా, మరి యెహోవాకు ఆ బిడ్డని ఏం చేసింది? ప్రతిష్ఠించింది. ఆ తల్లి ఏం చేసింది? ఆ బిడ్డని దేవుడికి డెడికేట్ చేసింది, సమర్పించుకుంది ఆ బిడ్డని. రెండవదిగా
తను బ్రతుకు దినములన్నింటినూ వాడు యెహోవాకు ప్రతిష్ఠుడు. మరి ఆ కొద్దిసేపు మాత్రమే కాదు, ఆ బిడ్డ చిన్నప్పుడుగా ఉన్నప్పుడే కాదు, తను బ్రతికే దినములన్నీ కూడా యెహోవాకు ప్రతిష్ఠుడుగానే బ్రతుకుతాడని చెప్తుంది. ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో ఆ చిన్న బిడ్డ, వెంటనే అక్కడ ఏం చేసినాడని చూస్తున్నాము, యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఎవరు మొక్కుతున్నారు? సమూయేలు. మరి ఈ తల్లి చిన్న బిడ్డని ఎంత గొప్పగా ట్రైనప్ చేసిందో ఆలోచిస్తే మనకి అర్థమవుతుందండి. ఎందుకంటే పాలు విడిచిన బిడ్డ, ఇంకా చిన్న బిడ్డనే. అయితే ఆ చిన్న బిడ్డకి తల్లి చిన్నప్పటి నుంచి నేర్పించింది, నాన్న నువ్వు దేవుడు నేను అడిగినప్పుడు ఇచ్చినటువంటి బిడ్డ, నువ్వు దేవుడు కోసం జీవించవలసిన బిడ్డ, దేవుడు కోసం నువ్వు నాజీరు చేయబడినటువంటి బిడ్డవి, నువ్వు దేవుడు కోసం ప్రతిష్ఠించబడిన బిడ్డవి, నువ్వు చిన్నప్పటి నుంచే దేవుడు పరిచర్యలో ఉండాలి, దేవుడు కోసము నువ్వు గొప్ప సేవకుడు కావాలి, నువ్వు గొప్ప ప్రవక్త కావాలి, లేకపోతే దేవుడు పరిచర్యలో నువ్వు ముందుండాలని చిన్నప్పటి నుంచే తల్లి చెప్తూ వచ్చింది సమూయేలుకి. నువ్వు దేవుడే నాకు ఇచ్చాడు నిన్ను, కాబట్టి నేను తిరిగి నిన్ను దేవుడికి ఇవ్వబోతున్నాను, కాబట్టి నువ్వు దేవుడి కోసమే బ్రతకాలి, నీ బ్రతుకు కాలమంతా కూడా నువ్వు దేవుడి సన్నిధిలోనే ఉండాలి అని ఆ తల్లి చిన్నప్పటి నుంచి ఆ బిడ్డకు నేర్పించింది. కాబట్టి మరి ఇప్పుడైతే పిల్లలు ఎక్కడన్నా తల్లిని విడిచిపెట్టి ఉంటారండి, కానీ అక్కడ సమూయేలుని చూస్తున్నాం, ఏడ్చినట్లు చూడట్లేదు, సమూయేలు అక్కడ యెహోవాకి మ్రొక్కినట్లుగా చూస్తున్నాం. అంటే ఒక తల్లి ఆ చిన్న బిడ్డని ఎంత ప్రభావితం చేసిందో చూడాలి. అందుకనే మరి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో తల్లి పాత్ర చాలా గొప్పది. చిన్నప్పుడు ప్రతి తల్లి వాళ్ళ బిడ్డలకి టీచర్ అన్నమాట. ఆ తల్లిని చూసి ప్రతిదీ కూడా ఇమిటేట్ చేస్తారు. అమ్మ ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారనమాట. కాబట్టి మన ప్రతిరూపాలని, మన ప్రవర్తనని, మన జీవిత విధానాన్ని చూడాలంటే మన పిల్లల్లోనే చూడాలి. మనం ప్రార్థన చేస్తే మన పిల్లలు ప్రార్థన చేస్తారు, మనం ఫోన్ మాట్లాడితే మన పిల్లలు కూడా ఫోన్ మాట్లాడుతున్నట్లుగా యాక్షన్ చేస్తారండి. మనం ఏం చేస్తే ఆ పనులు చేసి చూపిస్తారు చిన్నప్పుడు కదా. కాబట్టి మన బిడ్డల్ని మనల్ని ఫాలో అవుతారు. తల్లి ఎక్కువ సమయం బిడ్డలతో ఉంటుంది కాబట్టి గ్రహించుకోవాలి, మనం బాధ్యతగా నడుచుకోవాలి మన బిడ్డల ఎదుట. అలాగే మన ఇంట్లో చిన్న బిడ్డలు ఉన్నప్పుడు మరీ కేర్ఫుల్గా వాళ్ళని మనం దేవుడిలో పెంచడానికి ప్రయత్నం చేయాలి. నేటి దినములు చాలా భయంకరంగా ఉన్నాయండి. కాబట్టి బాల్య దినముల్లో సమూయేలు లాగా మనం కూడా మన బిడ్డల్ని పెంచవలసిన వారిగా ఉన్నాం. చిన్నప్పటి నుంచి మన బిడ్డలకి ఉగ్గు పోసినట్లుగా చెప్తూ రావాలి, పాలిస్తున్న ప్రతిసారి చెప్తూ రావాలి, నువ్వు దేవుడు బిడ్డవి, నువ్వు దేవుడి కోసమే బ్రతకాలి, నీ జీవితం పవిత్రంగా నువ్వు కాపాడుకోవాలని చెప్పగలిగే తల్లుల్లాగా మనం ఉండాలండి. ఆ విధంగా మన బిడ్డల్ని మనం చిన్నప్పటి నుంచే ట్రైనప్ చేయాలి దేవుడి కోసం. ఎందుకంటే దేవుడు ఊరికనే ఎవరిని లోకంలోకి పంపిలేదండి. ఈరోజు మనకిచ్చిన బిడ్డల్ని దేవుడు ఒక ఉద్దేశంతో భూమి మీదకి పంపించాడు. తల్లులుగా మనం ఏం చేస్తున్నాం? మన బిడ్డల్ని దేవుడి కోసం, దేవుడి సువార్త పనిలో మన బిడ్డలు ముందుండాలి, చదువుల్లో మన బిడ్డలు ముందుండాలి, ఉన్నత స్థితుల్లో మన బిడ్డలు ముందుండాలి. మనము దేవుడి బిడ్డలం, మనం రారాజు యొక్క బిడ్డలం. మన తండ్రి పరలోకమందున్నటువంటి గొప్ప దేవుడు, భూమి ఆకాశంలో సృష్టించినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఆ తండ్రికి బిడ్డలుగా మనం కూడా ఉన్నతమైన స్థితిలో ఉండడము నేర్చుకోవాలి. అలాగే ఉన్నతమైన ఆలోచనలతో మన బిడ్డల్ని నింపాలి. ఆ విధంగానే వాళ్ళని చిన్నప్పటి నుంచి ట్రైనప్ చేయాలి, సిద్ధపరచాలి. పెద్దవాళ్ళు చెప్పారు కదా, మొక్కై వంగంది మానై వంగుతుందా. చిన్నప్పుడే ఉంచుకోవాలండి మన పిల్లల్ని. చిన్నప్పుడు మనం ఎంతగా వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళని ఎంతగా ట్రైనప్ చేయగలిగితే పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళు తప్పిపోరు. అందుకనే సామెతల్లో ఒక మాట చూస్తాం, మరి బాలు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు తప్పిపోడు. కాబట్టి తల్లులుగా మన మీద బాధ్యత ఉంది. మన బిడ్డలు మంచిగా పెరగాలన్నా, మన బిడ్డలు దేవుడి కోసం నిలబడాలన్నా, ఒక ఉన్నతమైన స్థితిలోకి రావాలన్నా తల్లిగా మన పాత్ర చాలా ఉంది అనేది గుర్తుపెట్టుకొని, ఒకవేళ అందరి పిల్లలు ఒకటేలాగా ఉండరండి, ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఉంటారు. కొంతమంది చాలా యాక్టివ్గా ఉంటారు, కొంతమంది బాగా చదువుతారు, కొంతమంది బాగా చదవరు, కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి. చదివే ప్రతి ఒక్కరికి ఇది కాదు, అలాగే ప్రతి ఒక్కరు చదవాలని కాదు, కానీ ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. తల్లిగా మనం గుర్తించాలి, ఆ టాలెంట్ ఏంటో బయటకు తీసుకురాగలగాలి మన బిడ్డల్లో. కాబట్టి దాని ద్వారా దేవుడి నామానికి మహిమ తెచ్చే విధంగా మనం జీవించాలి, మన పిల్లల్ని ఆ విధంగా ట్రైనప్ చేయాలి. అలాగే మన జీవితాల్లో మనం ఎన్నోసార్లు తప్పిపోయినప్పుడు పరమ తల్లిగా దేవుడు మనల్ని క్షమించాడు, సరిచేశాడు, తిరిగి తన హక్కును చేర్చుకున్నాడు. అలాగే మన బిడ్డలు తప్పులు చేస్తున్నప్పుడు మనం దేవుడి సన్నిధిలో వాళ్ళ కోసం ప్రార్థించేవారిగా ఉండాలి. అలాగే దేవుడి శక్తితో వాళ్ళని సరిచేసేవారిగా ఉండాలి, దేవుడి ప్రేమతో వాళ్ళని గద్దించేవారిగా ఉండాలి. అలాగే మంచి మార్గంలో నడిపియాలి. అంత ఓపిక, అంత సహనం ఇవ్వాలని మనం కూడా ప్రతిరోజు దేవుడి సన్నిధిలో ప్రార్థించాలండి. ఒకప్పుడున్న పిల్లల్లాగా ఇప్పుడు కాలంలో పిల్లలు అస్సలు లేరు. కాబట్టి వాళ్ళని పెంచడము, అలాగే మరి వాళ్ళని దేవుళ్ళో నడిపించడం అనేది మన ముందున్న పెద్ద టాస్క్. కాబట్టి తల్లులుగా మనందరం కూడా ప్రార్థన చేద్దాము,
దేవుడు అటువంటి శక్తినిచ్చి మన బిడ్డల్ని మంచిగా దేవుడి కోసం పెంచే విధంగా రానున్న దినాల్లో మన బిడ్డలు దేవుడి కోసం నమ్మకమైన పరిచర్య చేసేవారుగా ఉండాలని, అలాగే మంచి పొజిషన్స్లో ఉండి వాళ్ళు దేవుని మహింపరచాలని ప్రార్థన చేద్దాము. ఆ విధంగా గొప్ప తల్లులుగా ఉండడానికి దేవుడు మనల్ని అందరినీ తన అభిషేకంతో నింపునుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు తండ్రి. ఈరోజు మేమందరం కూడా హన్నా వలె మా బిడ్డల్ని సమయలులాగా నీకు ప్రతిష్ఠించేవారిగా, పెంచేవారిగా ఉండడానికి కృపనివ్వండి. మా ముందున్న టాస్క్ చాలా పెద్దదయ్యా, మా శక్తి సరిపోవటం లేదు తండ్రి. మా అందరికీ మీ శక్తిని ఇవ్వండి. మా బిడ్డల్ని నీ కోసం పెంచడానికి తండ్రి, మా బిడ్డలు నీ కొరకు ప్రతిష్ఠించి మేము కూడా మమ్మల్ని మీకు అప్పగించుకొని ఈ లోకంలో ముందుకు సాగడానికి ప్రత్యేకమైన దినంలో ప్రతి తల్లిని మీరు బహుగా దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.